మెడికో ప్రియాంక మృతికి నిరసనగా గద్వాల జిల్లా ఐజాలో స్వచ్ఛంద బంద్ కొనసాగింది. అఖిలపక్ష కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు వ్యాపారులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ప్రియాంక మృతికి న్యాయం చేయాలంటూ అఖిలపక్ష కమిటీ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కుర్వా పల్లయ్య మాట్లాడుతూ మెడికో ప్రియాంక మృతి తమ ప్రాంతానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో జరిగిన ఘటనలో బంగారు భవిష్యత్తు ఉన్న యువతిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. మరో ప్రియాంక బలి కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రియాంక హత్యకు సంబంధించి మొన్నటి నుంచి కూడా చనిపోయిన నాటి నుంచి కూడా అఖిలపక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజాకారులు, ఉద్యమకారులు, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హత్యను నిరసిస్తూ మరి వాళ్ళను దోషులను వెంటనే కఠినంగా విధించాలని మరి పెద్ద ఎత్తున కూడా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు, ఇటు టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున కూడా డాక్టర్ ప్రియాంకకు సానుభూతి తెలపడం జరిగింది. సానుభూతి కాదు, ఖచ్చితంగా ఈ దోషులను శిక్షించాలి. ఈ భవిష్యత్తులో జరగకుండా మరో ప్రియాంక బలి కాకుండా మరి ఆడపిల్లలను ఈ సమాజంలో ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పని ఉన్నది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం ఆలస్యంగా విడుదలకు వచ్చినది. వర్గాల నుంచి ఎదిగినటువంటి మా ప్రియాంకను, మా మొదటి డిమాండ్, మా ప్రియాంకను ఇంత అన్యాయానికి గురి చేసిన వారిని ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష ఎట్లా ఉండాలంటే, ఇంకోసారి అధికార మతం తలకెక్కి ఇటువంటి చర్యలు చేస్తే వాళ్ళకి ఇచ్చే శిక్షను చూసి వెండులో వణుకు పుట్టాలి, అట్లా ఉండాలి. మాది మొదటి డిమాండ్. అందుకే మొన్నటి నుంచి ఇట్లా ప్రతి కార్యక్రమంలోనూ మొత్తం మా యువత అందరం ఇట్లనే పాల్గొంటున్నాము. ఇంకొకసారి ఎవడన్నా కానీ అధికార మతం తలకెక్కి ఇంకొకసారి ఆడపిల్లల్ని ఇట్లా చేయాలనుకుంటే వాళ్ళ వెన్నులో వెనుక పుట్టాలా, నడి రోడ్డు పైన ఉరిదీయాల వాళ్ళని.